హలో! అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాము. ఈ రోజు నుంచి మా అమ్మాయికి సెలవులు స్టార్ట్ అయ్యాయి. సో, అందుకని పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారని చెప్పేసి మాల్‌కి తీసుకొచ్చాను. మాల్‌లోకి ఎంటర్ అవ్వంగానే ఈ యాంబియన్స్ అయితే సూపర్‌గా ఉంది గదా! ఇది చాలా పెద్ద మాల్. చాలా ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అనమాట. ఇలా మాల్‌లోకి ఎంటర్ అవ్వంగానే ఇక్కడంతా ఫుడ్ కోర్ట్ ఉంది. ఈ మాల్‌కి రావాలంటే మా ఇంటి నుంచి ఒక 40 మినిట్స్ బస్‌లో ట్రావెల్ చేసి రావాలి. ఇంత ట్రావెల్ చేసి ఎందుకొచ్చామంటే, ఈ మాల్‌లో ఒక టాయ్స్ షాప్ ఉంది. అక్కడ పిల్లలకి టాయ్స్ తీసుకుందామనొచ్చాను. ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఈ టాయ్స్ షాప్‌లో చాలా కలెక్షన్ ఉంటుందని. పిల్లల సగం టాయ్స్ బ్యాటరీ పైన నడుస్తాయి కాబట్టి, ఫస్ట్ నేను బ్యాటరీ కొందామని ఈ వుల్వర్త్ అనే షాప్‌కొచ్చాను. ఈ షాప్‌లో బ్యాటరీస్ చాలా చవకగా దొరుకుతాయి. ఇండియాలో పిల్లలకి సమ్మర్ వెకేషన్ ఎండ్ అయింది. మాకేమో సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒకళ్ళకి చెప్పినా అర్థం గాదు. ఇంకొకళ్ళు చెప్పినా వినరు. అందుకే కొత్త టాయ్స్ ఉంటే ఒకళ్ళన్నా డైవర్ట్ అవుతారని జెప్పేసేసి ఈ మాల్‌కొచ్చా. ఇంకిక్కడి నుంచి సీదా టాయ్ షాప్‌కెళ్ళిపోదాము. ఈ టాయ్ షాప్ ఎక్కడో మూలకుంటుంది. మీరు గూడా మాతో పాటు మాల్ చూసేయండి. ఈ మాల్ అంతా నడిచేసరికి సగం తిన్నదంతా అరిగిపోతుంది. వింటర్స్‌లో చలికి బయట ఎక్కువ తిరగలేం కాబట్టి, ఆ టైంలో ఇలాంటి మాల్స్ లోపలికొచ్చేయాలి. పిల్లలకి, పెద్దలకి ఫుల్‌గా టైమ్ పాస్ అయిపోతుంది. జనరల్‌గా మనకు మాల్స్‌లో బ్రాండెడ్ థింగ్స్ అలా దొరుకుతాయి. ఇక్కడ కూడా అన్నీ బ్రాండెడ్‌వే కనిపిస్తాయి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ ఇది. ఈ మాల్ అంతా ఒక రౌండ్ ఎయ్యాలంటే ఇలాంటి టాయ్ ట్రైన్‌లో కూడా వేయొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం వెళ్ళాల్సిన టాయ్ షాప్ అయితే ఇదే. లోపలికెళ్ళి చూసేద్దాం రండి. లోపలికెళ్ళంగానే మా అమ్మాయికి ఒకటి నచ్చేసింది ఆల్రెడీ. తీసేసుకుంది. ఈ ఫైర్ ఇంజిన్ బొమ్మ 8,000 ఈ గుర్రపు బొమ్మ 25,000. ఇక్కడ రిమోట్ కంట్రోల్ కార్స్ ఉన్నాయి. అసలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడంతా కార్డ్‌బోర్డ్ ఫుట్‌బాల్ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడేమో వరుసగా సైకిళ్ళు. ఇక్కడ పిల్లల స్టడీ టేబుల్స్. ఇంకా సోఫా చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఇక్కడేమో స్టడీ టేబుల్, సెపరేట్ ర్యాక్స్. ఇంకా కొంచెం ముందరెళ్తే ఇవన్నీ గేమ్స్. అసలు ఇలాంటి గేమ్స్ అన్నీ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను.
ఇవన్నీ రిమోట్ కంట్రోల్ కార్స్ 4000 అట. నాకైతే ఈ డక్ గేమ్ భలే నచ్చింది. నేనైతే తీసుకుని వచ్చాను డక్ కోస్టర్. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ చూస్తే అన్ని కొనేసుకోవాలని ఉంటుంది. మనకింట్లో ఎన్ని ఉన్నా కానీ వీళ్ళలాగా నింపేయాలనిపిస్తుంది. ఈ టాయ్స్ అయితే సరుకు తక్కువ ధర ఎక్కువ అన్నట్టుంది. ఇక్కడ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, ఇక్కడ చిన్న కుక్క రోబోస్, ఇది మొత్తం లెగో సిటీ సెక్షన్. ఇక్కడున్న ఈ లెగో సిటీ జస్ట్ 10,000. ఇదంతా మినియన్ లెగో సిటీ అట. అమ్మో, ఈ టాయ్స్ అన్ని చూసాక నేనే చాలా వెనకబడి ఉన్నాను అనిపించింది. ఇక్కడైతే గర్ల్స్ కి ఒక సపరేట్ సెక్షన్, బాయ్స్ కి ఒక సపరేట్ సెక్షన్ ఉంది. ఇదంతా గర్ల్స్ సెక్షన్ అన్నమాట. ఇక్కడైతే బార్బీ డాల్స్ దగ్గర నుంచి బార్బీ హౌసెస్ వరకు ఉన్నాయి. అసలు ఈ చిన్న టాయ్స్ చూడండి, చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇక్కడ రెడ్ రూఫ్ కంట్రీ హోమ్ అట, 80 యూరోలు అంటే దాదాపు 8,000. ఈ డాల్ హౌస్ మొత్తము ఇంచుమించు 15,000. ఇక్కడైతే వుడెన్ డాల్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇది వుడెన్ కిచెన్ సెటప్. అసలు ఈ టాయ్స్ అన్ని చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చాలా మంది చిన్న పిల్లల దగ్గర ఈ బొమ్మను బాగా చూశాను. ఈ బొమ్మే అనుకుంటే దీనికి డ్రెస్సులు అన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. చూపిస్తాను రండి వాటి యాక్సెసరీస్. ఇదిగోండి ఆ బొమ్మలకి యాక్సెసరీస్. అమ్మో, ఇంకా ఎక్కువసేపు ఈ షాప్లో ఉంటే అన్ని కొనేసుకోవాలనిపిస్తుంది. ఇంకా తొందరగా మేము తీసుకోవాల్సింది తీసేసుకుని బయటకు వచ్చేసాము. ఒక్కసారి అలా ఈ మాల్ని మీకు కూడా చూపించేస్తాను. ఇక్కడ లైప్జిగ్లో ఒక మాన్యుమెంట్ ఉంది, బ్యాటిల్ ఆఫ్ నేషన్ అని. ఆ మాన్యుమెంట్ ది లెగో సిటీ అన్నమాట. ఇది యూరోప్లోనే చాలా పెద్ద మాన్యుమెంట్. మొత్తానికి కొన్ని టాయ్స్ తీసుకుని ఇంటికైతే బయలుదేరాము. రాత్రి అంతా నిద్ర పట్టలేదు మా అమ్మాయికి. పొద్దున్న లేవంగానే సెట్ చేసేస్తోంది తమ్ముడు కోసం. కట్టేవాడు ఒకడైతే కూల్చేవాడు ఇంకోటి ఉంటాడట. అలాగా ఇది ఇక్కడ సెట్ చేస్తుంటే మా వాడు మొత్తం దాన్ని తీసి వాళ్ళకి పని పెంచుతున్నాడు. ఇలా మొత్తానికి సాన్వి కష్టపడి మొత్తము సెట్ చేస్తే మా వాడు హ్యాపీగా వెళ్ళి బాల్స్తో ఆడుకుంటున్నాడు. ఈ డక్ కోస్టర్ నచ్చి తీసుకుంటే ఈ డక్కులన్నీ తీసేస్తున్నాడు. పాపం పైన ఎక్కనివ్వట్లేదు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. జై శ్రీరామ్.